వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే మేమందరం మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు అయితే ఆఫ్టర్నూన్ అయింది. సో ఫంక్షన్ అయితే ఈవినింగ్ ఉంది. ఇప్పుడు మమ్మీ లంచ్కి ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. లంచ్లో ఇవాళ అయితే నా ఫేవరెట్స్ ఉన్నాయి. సో లెట్స్ గో అండ్ సీ. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గైస్, మై నేమ్ ఈస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. సో ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా స్కిన్ కేర్ అంతా అయిపోయిన ఉండే. సో మంచిగా ఆర్డర్ చేసుకుని అంతా స్కిన్ కేర్ వచ్చింది. అందుకే మంచిగా ఇవాళ నా స్కిన్ గ్లో అవుతుంది. కంప్లీట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నాను. సో ఇవాళ నా స్కిన్ కొంచెం గ్లోగా ఉంది. అండ్ స్కిన్ కేర్ రొటీన్ వీడియో కూడా అడుగుతున్నారు. సూన్ నేను ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇంకా ఇవాళ నేనైతే కర్ల్స్ చేసుకుందాం అనుకుంటున్నా. హీట్లెస్ కర్ల్స్ చేసుకుంటాను నేను. స్ట్రైట్నర్స్ ఉన్నాయి కానీ స్ట్రైట్నర్ వాడని, ఎందుకంటే నాకు ఎందుకో హెయిర్ పాడవుతుందేమో అన్న భయం ఉంది. సో కొంచెం నేను హీట్లెస్ కర్ల్సే చేసుకుంటాను. అండ్ చాలా బాగా వస్తాయి. మీరు ఆ రిజల్ట్స్ చూస్తే షాక్ అవుతారు, అంత మంచిగా వస్తాయి. అండ్ నేను అదొక ట్యూటోరియల్ వీడియో కూడా చేసి షార్ట్లాగా పెడదాం అనుకుంటున్నాను. ఇన్స్టాలో రీల్ అండ్ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ చెక్ దట్ వీడియో. అండ్ మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను లాంగ్ వీడియోలో కూడా మీకు కుదిరితే. అండ్ అదైతే ఇప్పుడు నేను లంచ్ తర్వాత చేసుకుంటాను. సో ఈవినింగ్ వరకు మంచిగా సెట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే మమ్మీకి ఈ లంచ్లోకి ఏం చేస్తుందో చూద్దాం. సో ఫర్దర్ నాట్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చిమ్నీ వేస్తేనేమో సౌండ్ వస్తుందని వ్లాగ్లో ఆఫ్ చేయించిన. ఆఫ్ చేస్తే ఘాట్ అంతా దగ్గు వస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నావు లంచ్కి? మ్యాంగో పప్పు, చికెన్ ఫ్రై, రైస్, అంతే. చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది, రైస్ అయింది, పప్పు ఒక్కటి పెడితే అయిపోతుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను హీట్లెస్ కర్ల్స్ చేసుకున్నాను. ఆ హీట్లెస్ కర్ల్స్ ట్యూటోరియల్ వీడియో కూడా నేను యూట్యూబ్లో షార్ట్ చేసి పెట్టాను. ఇఫ్ మీకు కావాలంటే చెక్ చేయండి, చాలా మంచిగా వస్తాయి. మంచిగా ఎఫర్ట్లెస్గా హెయిర్కి హీట్ పెట్టి డ్యామేజ్ చేయకుండా మంచిగా కర్ల్స్ చేసుకోవచ్చు. వితిన్ 5 అవర్స్లో అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను మీకు మమ్మీ అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఈ పైతాని శారీ అని నాకు చాలా నచ్చింది. రెడ్ కలర్ కాబట్టి ఇంకా బాగుంది. అండ్ మమ్మీ చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇప్పుడైతే ఫుల్ ఫన్ ఉండబోతుంది వ్లాగ్లో, ఎందుకంటే మేము మా కజిన్స్ అందరం కలుస్తాం, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తాం. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ అక్కడంతా నేను వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో. అండ్ మా మమ్మీ కూడా చాలా క్యూట్గా రెడీ అయిపోయింది. హాయ్ గాయ్స్, మేమైతే రెడీ అయ్యి ఇప్పుడు కిందకి వచ్చినాం. చిన్న పాప మాత్రం ఇంకా కింద రాలేదు. చిన్న పాప రెడీ కావడానికి చాలా టైం పడుతుంది. బిట్టు ఆల్వేస్ లేట్. మేమైతే ఇప్పుడు బర్త్డేకి వెళ్తున్నాం గాయ్స్. టడా!
లేట్ కమర్ ఈజ్ ఆన్ హర్ వే. నాది ఇంకా బిట్టుది ఇద్దరిది అవుట్ఫిట్స్ వచ్చేసి తరుణిలో తీసుకున్నాము. మేము తీసుకున్నది గచ్చిబౌలిలో ఏఎంబి మాల్ తరుణి స్టోర్లో తీసుకున్నాము. సో అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను మీకోసం. లెట్స్ గో. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్తున్న టైంకి అసలు ఇంటి దగ్గర పవర్ ఆఫ్ అయిపోయింది. చాలా గాలి, అసలు బాగా థండరింగ్ అట్లా అయింది. వర్షం పడుతుంది అనుకున్నాము కానీ అసలు వర్షమే పడలేదు. చాలా మంచిగా ఉండే. మేము ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత కూడా ఇట్లా కొంచెం 1-2 డ్రాప్స్ అట్లా రెయిన్ పడినట్టు అనిపించింది కానీ అస్సలు వర్షం పడలేదు. అండ్ మంచిగా అయింది ఫంక్షన్ కూడా. అండ్ ఈ బర్త్డే వచ్చేసి ఫామ్ హౌస్లో అయింది. అండ్ ఈ ఫామ్ హౌస్ కూడా మా ఇంటికి చాలా దగ్గరలోనే. అండ్ ఈ ఫామ్ హౌస్ కూడా మా రిలేటివ్స్దే అన్నమాట. ఇఫ్ మీకు ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనకు ఇంటి దగ్గరనే ఉంటుంది. నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది ఎలా అంటే మీరు లైక్ 15 రూమ్స్ అలా ఉంటాయంట. మంచిగా గెట్ టుగెదర్, అట్లా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఆర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ డెకరేషన్ కూడా ఎంత బాగుంది కదా. ఇదంతా మా తమ్ముడే చేశాడు. వాడైతే చాలా టాలెంటెడ్ అండ్ చాలా హార్డ్ వర్కర్ అన్నమాట. చాలా మంచిగా చేస్తాడు. ఏ డెకరేషన్ అయినా చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఈవెంట్స్ ఇట్లా హోస్ట్ చేస్తారన్నమాట. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. మీ బడ్జెట్లో ఏదైనా చేస్తారన్నమాట. అండ్ బర్త్డే డెకోర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ లైటింగ్, ఈ డీజే సెటప్, ఈ ఫైర్ వర్క్స్ అన్నీ వాళ్ళే సెట్ చేశారు. అండ్ బర్త్డే అయితే స్టార్ట్ అయింది. అండ్ పాప అయితే చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. అస్సలు ఏడవలేదు పాపం. చాలా మంచిగా ఉంది వాళ్ళ మమ్మీ దగ్గర అయితే. అండ్ వాళ్ళిద్దరు అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి. అండ్ పాపకి ఎలా అంటే మా సిస్టర్ ఇలా సాఫ్ట్ నెట్ తీసుకొని మంచిగా స్టిచ్చింగ్ చేయించింది. ఎందుకంటే నార్మల్గా మనం రెడీమేడ్ తీసుకుంటే నెట్ అంత మంచిగా అనిపించదేమో అని తను సాఫ్ట్ నెట్ తీసుకొని ఇలా కస్టమైజ్ చేయించింది. అండ్ ఈవెంట్ అయితే మంచిగా అయింది. అండ్ మేమందరం ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయిన తర్వాత మేము డిన్నర్ చేసాము. యాక్చువల్గా మేము కొన్ని రీల్స్ కూడా చేసాము. అందుకే నేను లాంగ్ వీడియో తీయలేకపోయాను. లేకపోతే అందరినీ మంచిగా మా కజిన్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. బట్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మేమైతే ఇంకా డ్యాన్స్ అనేది స్టార్ట్ చేసినాము. అసలు మా దాంట్లో ఏ ఈవెంట్ అయినా డ్యాన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మొత్తం మా ఫ్యామిలీలో అందరు డాన్సెస్, లిటరలీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మేము చాలా ఎంజాయ్ చేస్తాము. లైక్ మేము ఎట్లా డ్యాన్స్ చేస్తామంటే లైక్ నో వన్ ఈస్ వాచింగ్, అంత డ్యాన్స్ చేస్తాము. అండ్ లైక్ 12 వరకు ఏమో మేము డ్యాన్స్ చేసాము. అండ్ తర్వాత ఇంకా అయితే రిటర్న్ అయిపోయాము ఇంటికి. అండ్ మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే అందరం కజిన్స్ ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయక చాలా డేస్ అయింది. అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. హే గాయ్స్, ఇదైతే నెక్స్ట్ డే కంటిన్యూషన్ వ్లాగ్. అండ్ ఇప్పుడైతే లంచ్ టైం అయింది. అండ్ మమ్మీ లంచ్కి ఏం చేస్తుందో చూద్దాము. ఆల్రెడీ కీరా, క్యారెట్ అన్ని కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు లంచ్కి స్ప్రింగ్ ఆనియన్ కర్రీ, గంగవాయిన పప్పు, క్యారెట్ మంచిగా కట్ చేసి పెట్టేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ పప్పుకి పోపు వేస్తుంది అన్నమాట మమ్మీ. అండ్ ఇదేం కర్రీ మమ్మీ? స్ప్రింగ్ ఆనియన్ కర్రీ. ఇది నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు తిన్నా. మళ్ళీ చాలా ఇయర్స్ బ్యాక్. బాగా చేస్తుంది. మా అమ్మమ్మ ఎక్కువ చేసేది.
చికెన్ సో అందుకే నా కోసం మమ్మీ పప్పు చేస్తుంది. ఇది ఆకుకూర పప్పు, గంగవేలి ఆకుకూర. అంటే గంగవేలి అంటే ఏంటి మమ్మీ? అండ్ ఇప్పుడే ఒక షాకింగ్ విషయం జరిగింది. అదేంటిదంటే మా బిట్టువి కీరా అండ్ క్యారెట్ మంచిగా పీల్ చేసి కట్ చేసి ఎంత నీట్గా కటింగ్ చేస్తుందో. బిట్టు ఏదైనా చేసి ఇట్లా పర్ఫెక్ట్గా చేస్తుంది కదా బిట్టు? అంటే చాలా ఇట్లా పర్ఫెక్షన్గా చేస్తుంది. ఆమె బట్టలు కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటుంది. ఎట్లా అంటే ఇట్లా ఐరన్ అట్లా చేస్తుంది. చేసేది అప్పుడప్పుడైనా చేస్తే నీట్గా చేస్తుంది. క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ నేనే చేస్తాను ఇదా అంతా. ఇంకా మమ్మీ నెక్స్ట్ డే శ్రీరామనవమి ఉంది కాబట్టి మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి మంచిగా కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పువ్వులు అన్నీ తెచ్చి మంచిగా ఆర్గనైజ్ చేసుకుంది. అండ్ లంచ్ కూడా అయిపోయింది. మీకు ఎంతమందికి తెలుసు గంగవెల్లి పప్పు అంట? మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఇక్కడ మమ్మీకి మంచిగా పెట్టు ఇలా మీల్ సెట్ చేసి పెడుతుంది అన్నమాట. లైక్ 1 కప్ ఆఫ్ రైస్, ఇంకా సాలెడ్, కర్రీ, ఇలా సమ్ ప్రోటీన్ అట్లా చేస్తుంది. అండ్ ఇక్కడ అలానే చేస్తుంది అన్నమాట. ఎవ్రీడే చేస్తుంది. అండ్ ఇక్కడ లంచ్ అయితే రెడీ అయింది. గంగవెల్లి పప్పు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా చాలా మంచిది హెల్త్కి. అండ్ ఈవినింగ్ వచ్చేపు నేను కోకోనట్ వాటర్ తాగాను. కోకోనట్ వాటర్ మంచిగా హైడ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అయితే ఈవినింగ్ అయింది అండ్ మమ్మీ అంతా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటుంది. ఎందుకంటే రేపు శ్రీరామనవమి అండ్ శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది కదా. అండ్ మా ఇంటికి దగ్గరలోనే అవుతుంది, లైక్ మా 1 స్ట్రీట్ తర్వాతనే. అండ్ ఇప్పుడు మొత్తం వైబ్ అంతా స్టార్ట్ అయింది. మంచిగా సాంగ్స్ పెడతారు అండ్ రేపంతా కళ్యాణం జరుగుతుంది. అసలు మొత్తం పండుగ వైపు చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నేనైతే కళ్యాణంకి టుమారో కూడా వెళ్తాను అండ్ టుమారో వ్లాగ్ కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే శ్రీరామనవమి వ్లాగ్ ఉంటుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మంచిగా టుమారో ఫెస్టివ్ వేర్ వేసుకొని మంచిగా పూజ చేసుకొని మంచిగా కళ్యాణం వెళ్ళి చూసి రావాలి. అండ్ ఇప్పుడైతే మమ్మీ పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటుందని చెప్పాను కదా. ఎందుకంటే టుమారో మార్నింగ్ చాలా పనులు ఉంటాయి అండ్ కళ్యాణానికి వెళ్ళాలి కాబట్టి లేట్ అయిపోతుంది, టైం సరిపోదు, మళ్ళీ ప్రసాదాలు చేయాలి. సో అందుకే మమ్మీ ఫస్ట్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటుంది. అండ్ టుమారో మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకుంటే ప్రసాదాలు చేసి టెంపుల్కి వెళ్తే అయిపోతుంది. సో లెట్స్ గో అండ్ సీ. That's it for today's video guys. I hope ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. If మీకు నచ్చితే please do like, share and subscribe to our channel and join this beautiful family. We'll see you in my next vlog. Be kind to everyone. Bye guys.